హలో గైస్, అందరు ఎవరు రా అని అడుగుతున్నారు కదా. సో మీ అందరికీ ఒక విషయం నేను చెప్పాలని చెప్పేసి ఈరోజు ఈ వీడియో చేస్తాను. సో ఏంటంటే నా బాధ ఏంటంటే, ఎందుకు అట్లాంటి వీడియోస్ పెడుతున్నావు అది ఇది అనేసి అందరు అడుగుతున్నారు కదా. దానికి నేను ఆన్సర్ ఇవ్వాలి చేస్తాను. సో దాని తర్వాత మీరు నన్ను ఎంత ట్రోల్ చేస్తారో చేసుకోండి, కానీ ఒక రెడ్ లైట్ ఏరియా వీడియోస్ అట్లా ఎందుకు పెడతాను అంటే, పర్టికులర్గా నేను వాళ్ళని మాత్రమే పెడతాను. పక్కన వాళ్ళని ఇష్టం వాళ్ళని తీసి నేను వీడియోలు అయితే పెడతలేను. మీరు చూస్తున్నారు ఆ వీడియోలో. కాకపోతే ఏంటంటే, నేను పెట్టేది ఎందుకు అనేసి అంటే, ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఇప్పుడు నువ్వు పెళ్ళి అయిందో నీకు కాలేదో నాకు తెలియదు. ఈరోజు నేనైనా కానీ నా ఏజ్ టోలైనా కానీ అమ్మాయిలు అబ్బాయిలు ఆడ పోయి నుంచొని ఇంకా పని చేయాల్సిన అవసరం ఏముంది? ఎందుకు చేస్తున్నారు? ఈరోజు నీకు పెళ్ళి అయిపోయింది, నీ పిల్లలు ఎవరైనా లేదా మీ ఇంట్లో వాళ్ళైనా కానీ ఎవడైనా కానీ వాళ్ళ దాంట్లో ఎవడైనా ఉంటే అంటున్నా, అసలు వాళ్ళు ఉన్నా లేకున్నా వాళ్ళు పోయి ఆడ ఎందుకు చేస్తున్నారు? రేపటి నీ కొడుకు అయినా కానీ మీ ఇంట్లో మీ అన్న నీ చెల్లె ఎవడైనా కానీ నీకు తెలియకుండా ఆడ పోయి చేస్తలేరని గ్యారెంటీ ఏంది? ఎవరి పరిస్థితి ఎట్లుందనేసి, హైదరాబాద్ ఏంది, ఆడ వాతావరణం ఎట్లుంటుంది, అసలు ఏందిరా పోయి ఆడ పంచాయతీ లంగా దొంగ పంచాయతీలు అన్నీ ఎట్లుంటుంది తెలిసిన వాళ్ళకి తెలియని వాళ్ళకి అసలు ఎట్లుంటుంది అనేసి తెలవడానికి మాత్రమే ఆ వీడియోలు పెడతాం కదా అని చెప్పేసి మొత్తం చేతులు ఉన్నాయి కానీ ఇష్టం వచ్చినట్టు కామెంట్లు రాసుడు కాదు. మాత్రం బరాబర్ నాకు కూడా నేను ఒక్కరిని కూడా రిప్లై చేయలేదు. జస్ట్ మీరు పెట్టిన దానికి నేను లైక్ కొట్టిన కామెంట్లకు తప్ప ఒక్కదాన్ని కూడా రెస్పాండ్ అవ్వలేను. నేను ఆచితూసి ఏందనేసి, అరే ఇప్పుడైనా కానీ ఒక్క వీడియోకి ఏదైనా కానీ పాజిటివ్గా ఆలోచించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్గా ఆలోచించి చూడండి అసలు ఏంది దాంట్లో పంచాయతీ ఏందనేసి నీకు ఫస్ట్ అర్థం చేసుకొని కామెంట్ చేయండి రాబాయ్. అరే ఆచితూసి ఏం ఆలోచించకుండా ఏం అర్థం చేసుకున్నా మీ ఇష్టం వచ్చినట్టు ఎందుకు అట్లా రాస్తా అంటారు నాకు అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందనేసి అది తెలుసుకోండి. అది తెలుసుకొని మొత్తం నేను ఎందుకు పెడతాను, ఇప్పుడు నేను పెట్టడం వల్ల దానివల్ల ఎన్ని ఇలా అడ్వాంటేజెస్ ఉన్నాయని నేను చెప్తా, వినండి. ఇప్పుడు సింగిల్గా ఉన్న వాళ్ళకి ప్రాఫిట్ ఏందనేసి అంటే, సరే వాళ్ళ లవర్ లేని వాళ్ళకి అట్లాంటి వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే ఇప్పుడు ఆడ నుంచున్న వాళ్ళు ఇట్లా వాళ్ళ అమ్మ నాన్నకి తెలియకుండా, ఇప్పుడు కాలేజ్ అమ్మాయిలు కూడా ఇంట్లో వాళ్ళకి తెలియదు, ఎవ్వరికి తెలియకుండా అంటే, ఇప్పుడు మీరు బుధవాల్సిన వాళ్ళ మేము అది ఇది అని చెప్పేసి ఏం చెప్తాండ్రు, ఫోజులు తెగకుండా ఊర్లో ఉండి మొత్తం మా కూతురిని ఆడ చదివిస్తా ఈడ చదివిస్తా అని చెప్పేసి హైదరాబాద్లోకి పంపిస్తాండ్రు, ఈడ పంపిస్తాండ్రు, హాస్టల్లో పడి తెంగుతాండ్రు రూమ్లకి అని చెప్పేసి 1 నెల 2 నెలలు పైసలు కడతారు. ఆడ హాస్టల్లో ఫస్ట్ సిచ్యువేషన్ ఉందని మీకు తెలియదు. ఆడిపోతే నెల రెంట్ రాగానే వాళ్ళు సావదేంగుతా ఉంటారు. మమ్మీ అని మిమ్మల్ని మీ కూతురు ఫోన్ చేసుడు, వీళ్ళు ఫోన్ చేసి మీరు రెంట్కు డబ్బు చక్కగా కట్టరు టైంకి. వాళ్ళకి ఏమో పిచ్చిలు ఎత్తా ఉంటుంది. ఆడ పెయిన్ అనుభవించేది వాళ్ళు, అది మీకు తెలియదు. మీరు పెట్టుడు బాగానే పెట్టేస్తారు, కాలేజీలలో హాస్టల్లో మంచిగా జాయిన్ చేస్తారు. దాని తర్వాత వెనక ముందు ఏం ఆలోచించారు, దాన్ని తింటాను కదా హాస్టల్లో ఉంటుంది కదా అదొకటే చూస్తారు. మీ వల్ల నేను చెప్తాను కదా, మీ వల్ల మొత్తం హాస్టల్లో పెట్టేసి ఆ రోడ్డు మీద నుంచొని ఆ రెడ్ లైట్ ఏరియాలో గాలి లెక్క మారడానికి మెయిన్ మీ అమ్మ నాన్న మీరు చేసుడు వల్ల, మీరు ఆగం చేసుడు తప్ప వాళ్ళు ఆగమవుడు కాదు. వాళ్ళ భవిష్యత్తు మొత్తం మీరు బాగు చేద్దామని చెప్పి మీకు కాలేజీలో ఏం చేస్తారు. మీకు జాయిన్ చేద్దాం, మీరు మంచిగా చదివిద్దాం అనుకునేటోళ్ళు చక్కగా చదివియండి, బరాబర్ చదివియండి. చదివించి గుద్దాలు దమ్ముంటేనే జాయిన్ చేయాలి కాలేజీలలో. హాస్టల్ ఫీజు కడతా అనేసి మొత్తం ఊర్లో అందరి ముందు ఫోజులు తెంగుంటూ అడిగిపోయి మా కూతురు ఆడ చదువుతుంది, ఈడ హైదరాబాద్లో ఉంటుంది, అట్లాంటివి కాదు. ఇవి కాదు, ఎడ్డి పూకేసాలంటారు దీన్ని. మీ అందరికీ నేను ఒకటే చెప్తాను, గుద్దాలు దమ్ముంటే చదివేయండి, లేదంటే మూసుకొని ఇంట్లో కూర్చోబెట్టి పెళ్ళి చేసేయండి. మీ వల్ల ఆడ చదువుకుంటా అని చెప్పేసి పోయి ఆడ రోడ్ల మీద పోయి ఆడ మొత్తం లంగా ఆచి పనులు చేయాల్సి వస్తుంది వాళ్ళు. మళ్ళీ దానికి ఎందుకు ఈ వీడియోలు పెడతాను ఆ వీడియోలు పెడతాను అంటే, అరే దిమాగుండి ఆలోచిస్తారా ఏంది రాబోయే మీరు, నాకు అర్థం కాదు. బుధవాల్చి పెడతామా మేము ఏందనేసి కొంచెం పాజిటివ్గా ఆలోచించండి. ఎందుకు పెట్టిండ్రు ఏందనేసి. పోలీసులు పట్టుకోపోతారు, ఎవరు పట్టుకోపోతారు, ఎందుకు పట్టుకోపోతారు? మొత్తం మైండ్ లేకుండా మాట్లాడతారు రా, కామెంట్లు పెడతారు, మళ్ళీ ట్రోల్ చేస్తారు, ఎంపీ కానీ చేస్తారు రా.